స్తోత్రం. కాబట్టి ఎన్నాళ్ళు మీరు ఒకటి పై పడుదురు, ఒడుగుతున్న గోడను పడకు కంచెను ఒకటి పడద్రోయినట్టు మీరందరూ ఎన్నాళ్ళు ఒక పడద్రోయుచదురు. అది తెలిసి పూర్వకాలం కొద్దిగా వాళ్ళు గడుచోళ్ళైనప్పుడు కూడా ఎవరైనా పేదోడు కనపడితే వాళ్ళు నిలబెట్టాలని 10 మంది చూసేవాడు. ఎవరైనా దీనులు కనపడితే 10 మంది ఆశ్చర్యంగా చూసేవాడు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయింది కాదు, మనుషులు మారిపోయారు. ఎవరైనా పడిపోయేవాడు కనపడితే ఇంకా పడదోగేయాలని చూస్తున్నారు. అదే ఆ రోజుల్లో మనుషులు ఎంత మారిపోయారని. ఎవడైనా ఒక దీనుడు కనపడితే ఆ నలుగురు చెయ్యేసి పైకి లేపడం చూసారు. ఇప్పుడు అవకాశం ఉంటే ఆ పైన ఉన్నవాడిని కిందకి లాగడం చూస్తున్నాడు. అదే కానీ దేవుడు మన ఆశ్రయము. ఈ గీతంలో అనేక మార్లు మళ్ళీ 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 ఏమంటారో తెలుసా? దావీదు రాసిన కీర్తనలో దేవుడు నాకు రక్షణ దుర్గము, దేవుడు నాకు ఆశ్రయము, దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నాకు ఆశ్రయము, ఆధారమై ఉన్నాడు, నాకు రక్షణే ఉన్నాడు. మీరు ఎన్నాళ్ళలో ఒరుగుతున్న గోడను తోసేసినట్లు, ఒరుగుతున్న కంచెని పడగొట్టేసినట్టు మీరు పడగొట్టాలని చూస్తున్నారు. హల్లెలూయా. అంత ఈజీ కాదండి. హల్లెలూయా. అతను చూడండి, పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయి చూచెదరు, అతను ఔన్నత్యం నుండి అతన్ని పడద్రోయుడికి వారు ఆలోచించెదరు. అబద్ధమాడు వానికి సంతోషం, వారు తమ నోటితో శోచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. హల్లెలూయా. ఆడి దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు? బాబు నువ్వు దీవించబడాలంటున్నారు పైకి, కానీ అంతరంగంలో ఏమనుకున్నారు? పాడవాలి అనుకుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి అబద్ధాలు ఆడతారు వాళ్ళు, అబద్ధాలు లేనిపోయిన నిందలన్నీ వేస్తున్నారు. కాబట్టి నా ప్రాణం దేవుడు నమ్ముకుని మౌనంగా ఉండును, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. హల్లెలూయా. ఆయన నాకు రక్షణకర్త, అలాగే నాకు నిరీక్షణ కలుగుతుంది, ఇంకా నిరీక్షణ కలుగుతుంది. శత్రువులు పెట్టే శ్రమలన్నింటిలోనే ఇంకా నా దేవుడు వస్తాడు, ఇంకా నమ్మకం పెరుగుతుంది. హల్లెలూయా. ఈ నా శ్రమలన్నింటిలో విడిపించే దేవుడు నాకు ఉన్నాడు అనేటువంటి తలంపు కలుగుతుంది. ఇంకా ప్రార్థన చేసుకోవాలని నా దేవుడే ఉన్నాడు, నాకు దేవుడే ఉన్నాడు. దేవుడు ఉన్నవాడు నాకు దేవుడే ఉన్నారని అన్నపోతే ఏమంటారండి? అలే కాబట్టి దయచేసి చూడండి, ఒకటి ఎవరైనా బాగున్నా ఉన్నాడండి, ఒక తాగివాడు జోలికి వెళ్ళరు, తిరిగిపోతు జోలికి వెళ్ళరు, గొడవలు ఆడిపోలు జోలికి వెళ్ళరు. ఎవరైతే నెమ్మదిగా ఉంటారో వాళ్ళ మీద అందరూ దృష్టి వాళ్ళ మీదే. ఏడి పడిపోతాడో లేదా, పాడు చెయ్యాలి. పాడు చేయడమే పనా? నువ్వు పాడు చేస్తే నువ్వు పాడవుతావు కదా, నువ్వు బాగు చేస్తే బాగుపడతావు. నువ్వేం చేస్తే అది నీకు వస్తుంది. ఎవరి క్రియలు పొలం వాళ్ళకి వస్తుంది, ఎవరు భోజనం తింటారో వాళ్ళ భోజనం తీయబడుతుంది. ఖచ్చితంగా దేవుడు ఒకటి పెట్టేశాడు ఇక్కడ. అవతలో ఎవరినైనా పాడు చేయాలని చూస్తే మనం ఖచ్చితంగా పాడవుతాం. భయపడతారు ఆ మాటకి. ఖచ్చితం ఇది. దేవుడు అన్నవాడు ఉన్నాడు, న్యాయం చేస్తాడు. దేవుడు లేడా? సృష్టించిన సృష్టికర్త లేడా? నువ్వే సృష్టికర్తవా? నీకు ఇంక పైన నీకుండ తాడిందని కూడా ఉంటాడు, తవందని కూడా ఉంటాడు, తాడిందని కూడా ఉంటాడు కదా. నువ్వేం చేస్తే చెల్లిపోతుందని ఎంతవరకు చెల్లిపోతుంది? ఒక అన్యాయం, ఒక దుర్మార్గం ఎంతవరకు పనిచేస్తుంది? ఒక బలత్కారం, డబ్బుతో ఏదైనా చేయొచ్చు. మనుషులు ఉన్నారు నాకు ఏదన్నా చేయొచ్చు అంటే ఎంతకాలం చేయగలవు? నేను అంటాను, ఇవన్నీ పక్కన పెట్టు. ఈ రోజే నువ్వు లాస్ట్ రోజు అయితే, ఈ రోజే నీది లాస్ట్ రోజు అయితే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? గర్వం ఉంటుందా? నువ్వు ఎలా చచ్చిపోతావు నీకు తెలిసిపోయిందనుకో, ఏమో ఎవరో తెలుసు ఎప్పుడు చచ్చిపోతావు. ఈ రోజే నువ్వు లాస్ట్ రోజు అనుకో, నీ ప్రవర్తన ఎలా ఉంటుందా? కట్టెలకు వెళ్తావా? ఎవరి మీద ముందు నీ పిల్లలందరినీ పిలుచుకొని అలా అందరూ ఒక్కొక్కరిని కౌగిలించుకొని ఏడుచుకొని, నీ పిల్లలు అదే చెయ్యి బతుకున్నంతకాలం అదే చెయ్యి. ముందు నీ కుటుంబం గురించి, నీ గురించి ఆలోచించుకుంటే అంత అందంగా ఉంటుంది. అదే ఈ రోజే లాస్ట్ రోజు అయితే ఏంటి పని? అందరితో సమాధానంగా ఉంటావు. పత్తులు కొరడం మానేసి, పళ్ళు కొరకడం మానేసి ఈ రోజే చచ్చిపోతే ఏం చేస్తావు? అందరితో ఎలా ఉంటావు? ఎలా పన్నాగలు పన్ని అవతలు పడవలసి కార్యక్రమాలను వదిలేసి
ఇంకో కొన్ని గంటల్లో చచ్చిపోతున్నా అంటే మన మనిషి ఎలా మారిపోతాడు? ఏమో ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. ఈ రోజే మనం చనిపోతాం అన్నట్టుగా బతకాలంట. ఎందుకంటే రేపు సంగతి మనకు తెలియదు. అందుకని బలం ఉందని, బలత్కారంగా నేను బతకగలనని, నేను ఏదైనా చేయగలనని, హల్లెలూయా, అవతల నోరు నొక్కాలని, పీక నొక్కాలని, హల్లెలూయా, బురద చల్లాలని, రాళ్ళు వేయాలని ఎంతో ప్రయాస. ఈ ప్రయాస ఎంతసేపు? 60-70 సంవత్సరాలు. అంత తర్వాత ఏం చేయగలవా? ఈ లోపల దేవుడు ఏదైనా నొట్టికి పెంచడానికి ఏం చేయగలం? క్యాన్సర్, రకరకాల రోగాలు ఉన్నాయి. మంచిగా బతుకుతూనే వాళ్ళు వస్తున్నాయి. దుర్మార్గం కూడా చేసే వాళ్ళకి ఏ పాపం ఏది రాదంటారా? దుర్మార్గులకి ముందే వస్తాయి. సన్మార్గులకి దేవుడు తప్పిస్తాడు, కానీ దుర్మార్గులకి అన్ని వెయిటింగ్ లోనే ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మన పని ఏదో మనం చూసుకోవడం. ఎంతసేపు నీ పిల్లల గురించి నువ్వు ఏడు, నీ కోసం నీ పిల్లల గురించి ఏడు, అవతల పని యాడ్. హల్లెలూయా. నీ కోసం నీ పిల్లల గురించి ఏడు. నీ పిల్లలు ఏమైపోతున్నారో, కొంతమంది వాళ్ళ పిల్లల గురించి మర్చిపోతారు, ఊళ్ళో అందరి గురించి చూసుకుంటుంటారు. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈ కీర్తనంతట్లో దేవుడు నాకు ఆశ్రయము, హల్లెలూయా, దేవుడు నాకు ఆధారము, హల్లెలూయా. ధనం ఎక్కువ ఉంటే దాన్ని లక్ష్యం చేయొద్దు. బలత్కారం చూసి మీరు బలత్కారంగా ఉన్నారనుకోండి, ఒకవేళ బలత్కారంతో కొంతమంది తమ నోటితో గెలిచేసే వాళ్ళు ఉంటారు, తమ చేతలతో ఉంటారు. మీరు బలత్కారం ఉందని చెప్పేసి మీరు దాన్ని లక్ష్యం పెట్టొద్దు. హల్లెలూయా. బలం ఎవరిదే? పిచ్చోళ్ళారా? ఏదోళ్ళే మనుషులే. క్రైస్తవులు గొర్రెలు కాదు, వాళ్ళు గొర్రెలు అనుకున్న వాళ్ళే ఏది గొర్రెలు అవుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మౌనంగా ఉంటారు, దేవుడి మీద ఆధారపడతారు, ఉపవాస ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. వాళ్ళకి దేవుడు తోడుంటాడు, వాళ్ళకి దేవుడు విజయం ఎత్తాడు. కన్నీళ్ళు దేవుడి దగ్గర పెట్టుకుంటారు, మనుషుల దగ్గర పెట్టుకోరు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళకి బలమైన దేవుడు ఉన్నాడు. నా చీకటిని వెలుగుగా చేసే దేవుడు ఉన్నాడు. నా కన్నీళ్లు నాట్యంగా మార్చే దేవుడు ఉన్నాడు. నన్ను లేవనెత్తే దేవుడు ఉన్నాడు. నీ కృంగిపోయి మంచమే పడుకుంటే నన్ను లేవనెత్తే దేవుడు నాకు ఉన్నాడు. హల్లెలూయా. నీకెవరున్నారు? మనుషులే. చిన్న కష్టం వస్తే నీకెవడో కనపడతాడు. డబ్బు ఉంటే అందరూ ఎగల్లా చేరుతారు. నీ దగ్గర ఏమీ లేకపోతే ఎవడో వాళ్ళ నువ్వు నమ్ముకున్నావు. గాలి పీల్చే మనిషినా, నాసికారంధ్రం నుంచి గాలి పీల్చే మనిషిని నమ్ముకుని ఇరవైపోతున్నావా? అట్టుమంటే ఏం చేస్తున్నావు? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన మనుషులు కాదు, అధికారులు కాదు, రాజకీయ నాయకులు కాదు, ధనవంతులు కాదు ఆధారం చేసుకోవాల్సింది. భూమిని ఆకాశాన్ని ఆధారం చేసుకున్న దేవుడిని ఆధారం చేసుకున్నాడు. ఏమన్నాడు? పడిపోయాడు. ఎవడన్నా తోసినా ఆ గోడ ఆడిపోతాడు, ఆడినల్లిపోతాడు. దానియేలు 120 మంది మీద పెద్దోడు చేశారంట. హల్లెలూయా. పనికిమాలోళ్ళు కొంతమంది ఏం చేశారంట, ఈ అందరి మీద అధికారి కదా, అందరి లెక్కలు చూస్తున్నాడంట. ఆ లెక్కలు తెలిసిపోతే రాజుగారు తెలిసిపోద్దని చేసి, హల్లెలూయా, ఆ పనికిమాలోళ్ళు హల్లెలూయా ఇతన్ని ఏం చేశారంట, రాజుగారి దగ్గరే ప్రార్థన చేయాల ఒక శాసనం చేశారంట. రాజుగారు ఉంగరం ముద్రేసి రాజుగారి దగ్గరే ప్రార్థన చేయాలి 4 రోజులు. ఇతను అన్నిట్లో కరెక్ట్గా ఉన్నాడంట, ప్రార్థన మాత్రం మానంట. హల్లెలూయా. అదే తప్పుగా చేద్దాం అనుకుంటున్నాను. ఏ తప్పు లేకపోతే ఏదో తప్పు పెట్టుకుంటారు మనుషులు, ఏమి చేయలేరు, దుమ్ము ధూళిగా కొట్టుకుపోతారు అంతే. హల్లెలూయా. ఏదో శాపనంలో ఏమి చేయలేరు. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, వాళ్ళు రాజుగారి ముఖం మరీ ఏం చేశారు? అలాగ ప్రార్థన దేవుడు తప్ప, రాజుగారు తప్ప దేవుడికి అని చేశాడంటే. దానియేలు ఏమంటున్నాడు? నేను సింహాల భూములు వేసేస్తున్నాను, సరే చస్తే పోతాను, కానీ దేవుడి పాదాలు వదులుతామా? ఏ అంటగా గొడుగు పడతామా? హల్లెలూయా. ఏసై పాదాలు వదులుతామా? ఏం పోయినా దేవుడి పాదాలు వదలు. ఆస్తులు పోవచ్చు, ఆరోగ్యాలు పోవచ్చు, మనుషులు దూరం అయిపోవచ్చు, కానీ మనసులో చేసిపోమని ఎవరైనా తీయగలరా బయటికి? దేవుడి పాదాల నుంచి మళ్ళీ ఎవరైనా బయటికి తోసేయగలరా? హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, దానియేలు చస్తే సింహాలు పాలైపోతుంది అనుకుంటా. అలాగే 4 రోజులు దేవుడు ఆ మందిరం వైపు కిటికీల తలుపు తెలుసుకొని ప్రార్థన ప్రార్థన ప్రార్థన. వాళ్ళు వద్దన్నదే ప్రార్థన, ఏం చేసేదే ప్రార్థన.
హల్లెలూయా. ప్రార్థన ఎంత బలమైందండి. హల్లెలూయా. ప్రార్థనే గెలిచింది. 180 మందికి వెళ్ళలేదు, రాజుగారి ముద్రలకు వెళ్ళలేదు. ఏం గెలిచింది? దేవుడు నమ్ముకున్న వాడిని గెలిపించడానికి దేవుడు తోడున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎవరి జోలికన్నా వెళ్ళి కానీ దేవుడు నమ్ముకున్న వాడి జోలికి వెళ్ళదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సింహాల బోన్లో వేస్తే హల్లెలూయా అవి రాత్రంతా కూడా నోరు మూసుకుని ఉన్నాయంట. దేవునికి మహిమ కలిగింది. శత్రుఘ్న మేషక్ అబేద్నెగో వాళ్ళు విగ్రహాన్ని ఆరాధించకపోతే ఏం చేశారండి? వాళ్ళు అగ్గిలో వేసారంట. హల్లెలూయా. రాజుగారు అన్నారంట, నువ్వు అనుదినం సేవిస్తున్నావు నీ దేవుడు నిన్ను రక్షింపక మానునా అన్నారంట. హల్లెలూయా. ఏలో ఉన్నారు వాళ్ళు, అగ్నిలో ఉన్నారు. 4వ వాడిగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా దేవుడు ఉన్నాడు. అగ్నికి వచ్చేసాడు. అగ్ని లాంటి శ్రమల్లో మనకు తోడుండే దేవుడు. ఎంత ధైర్యం మనకి. అగ్ని లాంటి శ్రమల్లో తోడుండే దేవుడు ఒకడు ఉన్నాడు. శ్రమలన్నింటిలో విడిపించే దేవుడు ఉన్నాడు. నువ్వు నా దగ్గరికి వస్తే కనికరిస్తాను, క్షమిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నేనేం చేయలేని చూడను. శత్రువు వచ్చినా క్షమిస్తాం, శత్రువు వచ్చినా ప్రేమిస్తాం. హల్లెలూయా. మాకు ఎవరి మీద ఏ కోపం లేదు, ఎవరిని మేము క్షమించము, ఎవరి మీద కోపం పెట్టుకోం. చంటి బిడ్డలో ఎవరైనా బాధ పెడితే ఏడుస్తున్నట్టు మా అమ్మతో చెప్పి ఏడుస్తాం అంతే. హల్లెలూయా. చాలా అమ్మ చూసుకోదా? నీ బిడ్డలు ఏమనంటే మీరు ఊరుకుంటారా? ఎదురు తిరగాం, పిడికలు చూపించాం. హల్లెలూయా. దేవుని మహిమ. దేవుడికి మేము కన్నీళ్లు పెట్టి ఉన్నామంటే మా కన్నీటి ప్రభావంలో ప్రతి శత్రువు కొట్టు పోతాడు. జాగ్రత్త. హల్లెలూయా. మేము పెట్టే ప్రార్థన, మేము పెట్టే మొరలు ఎక్కడికి పోవు. మేము అయ్యా అయ్యా అని ఏడుస్తాం అంతే. శత్రువుకి ఏం చేయగలదు ప్రభు అని ఏడుస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడు వాళ్ళు ఏం చేసేమని ఇక్కడ యానం. హల్లెలూయా. మాకు అంత పని లేదండి. అందరికి తీర్పు తెచ్చే దేవుడు, అందరికి ఎవరి క్రియల ఫలం వాళ్ళకి ఇచ్చే దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, అగ్నిలో వేస్తే చెత్త 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 మాట్లాడితే చెత్త అనేవాళ్ళు ఇంకా అగ్ని వేయకుండా కాలిపోయారు. ఎవరు చెత్త? హల్లెలూయా. దానికే చెత్త. శత్రుఘ్న మేషక్ దేవుడు నమ్మకం వాళ్ళు చెత్త అయ్యారా? ఆయన పన్నాగాలు పని వాళ్ళు పోడి చేసే వాళ్ళు చెత్త అయ్యారా? వాళ్ళు వేయకుండానే కాలిపోయారు. ఇంకా 7 అంతుల అగ్నిలో కాలిపోయారండి. లోపల పడకుండా కాలిపోయి అంటే ఎంత ములిపోయారు, ఉట్టుకులేకపోయారు చూడండి. పొట్టులే కాలిపోయి, పొట్టు ఇంకా లోపలికి వెళ్ళకుండా కాలిపో. హల్లెలూయా. శ్రమ లేకుండానే కాలిపోయాడు. శ్రమలు ఉన్నా కావాలి దేవుడు పెట్టిలో. హల్లెలూయా. కాబట్టి రోషంగా దేవుడు నమ్ముకున్న వాళ్ళు హల్లెలూయా శత్రువుల గురించి ఎక్కువ బాధపడరు, సమస్యల గురించి ఎక్కువ బాధపడరు, పరిస్థితుల గురించి బాధపడరు. కానీ ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడతారు. ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్యాలైనా, చుట్టూ శత్రువులు ఉన్నా మరింతగా ప్రార్థన చేసుకుంటారు. దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని కృప పొందుకుంటారు. చిన్నదైనా పెద్దదైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఇడిచిపెడతారు. హల్లెలూయా. తాను నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఇడిచిపెట్టాడు. హల్లెలూయా. నిన్ను విడవను ఎడబాయను. అందుకని ఎదుటి వాళ్ళని చులకనగా చూడకు. వారి పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు నమ్ముకున్న వాళ్ళు నీకు ఎలా కనబడుతున్నారు? చెత్తలా కనబడుతున్నారా? హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న వాడు అంటే నీకు అంత చులకనగా ఉందా? నువ్వే చెత్త అయిపోతావు. హల్లెలూయా. హతమాడికి చెత్త చెత్త అంటే ఏమైపోతావు? నువ్వే చెత్తలాగా అయిపోతావు. హల్లెలూయా. పెంటలా పారబోయి పడతావు. హల్లెలూయా. తీసుకెళ్ళి ఎత్తేస్తా. జాగ్రత్తగా ఉండాలి.